ఎలా ఉంది అంకుల్? చాలా బాగుందా? నచ్చిందా మీకు? ఏమైంది చేసారు? ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది? ఎలా అనిపించింది? సలార్ 2 కోసం వెయిట్. అంతేనా? సలార్ 2 కోసం వెయిట్. బ్లాక్ బస్టర్ మూవీ అయితే సూపర్ అదిరింది. సూపర్ అదిరిపోయింది అదిరిపోయింది. మూవీ ఎలా అనిపించిందనా? ఏం నచ్చిందన్నా బాగా? అనిపించిందన్న మూవీ ఎలా అనిపిస్తుంది? మూవీ ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుందమ్మా. కొడితే ప్రభాస్ కొట్టాలి, లేకపోతే ప్రభాస్ తో కొట్టించుకోవాలి. సూపర్ హిట్. ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ అన్ని మళ్ళీ బ్యాక్ మామూలుగా లేదు. సూపర్. మీరు చూడలేదా? మీరు చూడలేదా? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అమేజింగ్. ఏమన్నా స్టోరీ బాగుంది, ఎలివేషన్ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. బ్లాక్ బస్టర్ 100 days పక్క. సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్. సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్. చాలా బాగుంది. సూపర్ హిట్. బాగుందన్న. ఏమనిపిస్తుంది మూవీ? ఎలా అనిపిస్తుంది మూవీ? సూపర్ హిట్ అన్న సినిమా. మేడం మీకు ఎలా అనిపిస్తుంది మూవీ? మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. మేడం బాగా ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. ఏది చెప్పలేదు. బాగుంది. అన్న ఎలా అనిపిస్తుంది మూవీ? అన్న ఎలా అనిపిస్తుంది మూవీ? యావరేజ్. ఎలా అనిపిస్తుంది? సూపర్. డైనోసార్ అది ఆ డైనోసార్ అని చూడండి. అన్న మీకు సూపర్. అన్న ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మూవీ? అన్నీ నచ్చేసి. సార్ మీకు? బాగుంది. చాలా బాగుంది. అన్న మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. ఏం నచ్చింది బాగా? డ్రామా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి. బ్రో ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ బాగుంది. మంచిది. ఏం నచ్చిందా మీకు? బాగుంది. హ్యాపీ. సూపర్గా ఉంది. ఏం నచ్చింది బాగా? ఏం నచ్చింది బాగా నచ్చింది? నువ్వు చూడు. కేసీపీడి సార్ మూవీ ఎలా అనిపిస్తుంది? ఏం నచ్చింది సార్ బాగా? చాలా బాగుంది. బాగా ఎలిమెంట్స్ సెంటిమెంట్ బాగుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఎలా అనిపిస్తుంది? కేక. మూవీ ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. యాక్షన్ బాగుంది. యాక్టింగ్ బాగుందా? ఏం నచ్చింది మేడం? మూవీ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఎలా అనిపిస్తుంది? సూపర్ హిట్ అన్న సినిమా మాత్రం. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అసలు మెస్మరైజ్ అవుతారు మీరు అందరు చూసాక. సూపర్. బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ? అన్న మీకు అన్న ఎలా అనిపిస్తుందా? బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉందండి? ఏం ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్న ఎలా అనిపిస్తుంది మీకు? ఆ కట్అవుట్ కన్నా ఆ కట్అవుట్ అంతే, అది చూస్తేనే బాక్స్ ఆఫీస్. అలా పేపర్ మీద వేలేస్తాడన్నా 200 crores. ఆ ఏలు ఎందుకు వేసాడో లాస్ట్ లో తెలుస్తుంది. సినిమా నైస్. బాగుంది. చాలా బాగుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఎలా అనిపిస్తుందా? ఎట్లుంది? మైండ్ బ్లోయింగ్ భయ. అన్న ఎలా అనిపిస్తున్నా? బాగుంది. ఏం నచ్చింది బాగా? బాగుందండి. ఏం నచ్చింది? ఎలా అనిపిస్తున్నా?
అన్న ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా చూడలేదు. ఈ ఎలివేషన్ కానీ ఇది కానీ ఎస్ఎస్ రాజమౌళి కూడా తీయలేని చిత్రం ఇది. 1000 crores మినిమం. వీకెండ్కి 1000 crores పక్కా. కటౌండ్కి అసలు చూడక్కర్లేదు అన్న. ఫుల్ ఎలివేషన్స్, ఫుల్ మాస్, అదిరిపోయింది. స్టోరీ, ఎమోషన్స్కి ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇద్దరు కెమిస్ట్రీ, ఐ మీన్ బాండింగ్ చాలా బాగుంది. చాలా బాగా చూపించాడు ప్రశాంత్ నీల్, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్, ఇట్స్ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా చాలా బాగుంది. కేజీఎఫ్ 1, 2 మించి చాలా బాగుంది. బాహుబలి 2 కానీ ఖచ్చితంగా బ్రేక్ చేసి 2000 కోట్లు సాధించిన మొదటి హీరో ప్రభాసే. మళ్ళీ మా ప్రభాసే అవుతాడని అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుంది. ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ మించి ఉన్నాయి. స్టోరీ కూడా అలాగే చూపించాడు. ప్రశాంత్ నీల్ మార్క్ అనిపించింది. ప్రభాస్ అనే యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. బాహుబలితో ఎలా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా సేమ్ అలాగే ఉంది, ఎక్కడ తగ్గలేదు. బాహుబలి 2 బ్రేక్ చేస్తుందని కోరుకుంటున్నాము. డే 1 అయితే కన్ఫర్మ్ 200 crores కొడుతుంది. వీకెండ్ 500 crores కొడుతుంది. ఫస్ట్ వీక్ అయితే 1000 crores కొడుతుంది అనుకుంటున్నాం. లాంగ్ రన్ 2000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. మళ్ళీ ప్రభాస్ గారు ఇంత పెద్ద హిట్ అందుకుంటారు అనుకున్నాము. అలాగే అంతకు మించి అందుకున్నారు. చాలా గర్విస్తున్నాం. ప్రభాస్ ఫ్యాన్ గా చాలా గర్విస్తున్నాను. జై ప్రభాస్, జై ప్రభాస్. ఇంటర్వెల్ సీన్ సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చిన ఎలివేషన్లో సినిమా మొత్తానికి హైలైట్ అన్నాం. ఎక్కడ సరిపోదు ఇంటర్వెల్లో. అది ఇప్పటివరకు బాహుబలిలో ఇంటర్వెల్ సరిపోదు, అంత రేంజ్లో ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ ఇటువంటి మనకి రాదు. ప్రభాస్ అన్న వల్ల అయ్యింది. ప్రశాంత్ నీల్ గారు ఇంత పెద్ద ఒట్టి ఇవ్వటం మా హీరోకి ఇది చాలా గర్వించదగ్గ విషయం. ప్రభాస్ అన్న ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమానిగానే ఉంటాం జీవితాంతం. జై ప్రభాస్, జై ప్రభాస్. కట్అవుట్ సినిమా ఉంది. కట్అవుట్కి దగ్గర కట్అవుట్ సినిమా ఉంది. డార్లింగ్ చూసినాం, మిర్చి చూసినాం, మనం మిస్టర్ పర్ఫెక్ట్ చూసినాం. సలార్ చూసిన తర్వాత కట్అవుట్కి దెబ్బ తర్వాత సినిమా రాదు. ఇంకోసారి ఇంకా తీయాలంటే ఆయననే తీయాలి మళ్ళీ ఒకసారి. ఆ కట్అవుట్కి అయితే అస్సలు ఎవరు మా ఇమాజిన్ కూడా కేజీఎఫ్ కూడా ఇమాజిన్ చేయలేరు దానికి. కట్అవుట్కి ఆ కట్అవుట్కి కేజీఎఫ్ ఉంది అనుకుంటారన్నా. కేజీఎఫ్ ఏముండదు. ఆ కట్అవుట్కి కూడా ఎంకరేజ్ చేయలేరు మీరు. ఆ కట్అవుట్కి అయితే హైలైట్ ఉంది. ఇంకా సినిమా స్టోరీ అవసరం లేదు. ఆ కట్అవుట్ చూస్తే ఆ ఫైటింగ్ చూస్తే మనం ఫిదా అయిపోతాం. మనం ఆ స్టోరీ ఏందో అదేందో మనం చూసుకోవాలి. మరి ఇంకేమైనా ఎంకరేజ్ ఉంటుంది, ఇంకేమైనా చూపిస్తాడు, ఇంకేమైనా హైలైట్ చూపిస్తాడేమో కట్అవుట్కి. అది ఆ కట్అవుట్కి ఎంత చూపించాలి అంతే చూపించాడు. ఇంకా హైలైట్ చూపించలేడు. పార్ట్ 2లో చూపిస్తాడేమో. చూద్దాం నెక్స్ట్ టైం బెటర్ లాక్. బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ? బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రభాస్ మాత్రం హైలైట్. బ్యాక్గ్రౌండ్ కొంచెం లో ఉంది అంతే. మీకు ఏమనిపిస్తుంది ప్రభాస్ యాక్టింగ్ చేసి? సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అన్న. ప్రభాస్ యాక్షన్ మాత్రం హైలైట్. సలార్ 2 మాత్రం అదిరిపోద్ది. పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 ఎదిరిపోద్దని అర్థం అవుతుంది. ఏదో ఇంట్రడక్షన్ కానీ చూపించాడంటే పార్ట్ 1 అంతే. అన్న మీ నేమ్? నన్ను శశి అన్న. ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? బాగుందన్న, చాలా బాగుంది. ప్రభాస్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సెకండ్ హాఫ్లో అదొకటి సీన్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉందన్న. మీరు ప్రభాస్ 12 స్టార్ అయిపోయింది, ఇప్పటికే ఆల్రెడీ ముందే అయిపోయిండు.